मेरा नाम एम राजेंद्र मुरारी का राजेंद्र है। हमारा लड़का 6 साल से कारोबार कर रहा और सोलापुर और बॉम्बे के कलाकारों को लाके यहाँ पर काम कर रहा और हैदराबाद में नाम कमा रहा। अब बड़े बड़े गणेशा बना रहे, जगह न रहने की वजह से यहाँ जियागुड़ा छोड़ के इधर आए। कांटेदन इधर आए, कांटेदन में आ गए, जलपल्ली। पहले छोटे छोटे गणेशा बना रहे थे, अब लोगों की चॉइस बढ़ते गई तो है कि बड़ा बनाना चालू कर दिए। हमारा रेट देखो 1.5 लाख 2 लाख से कम नहीं है। ये 18 फीट 16 फीट 14 फीट ये इतने गणेशा तैयार हो। शुरू में कितने फीट से बनाए आप लोग? 3 फीट 4 फीट 5 फीट से बनाए। जब ग्राहक थे अच्छा नहीं? गिराक जब भी था अभी भी है।
పేరు సన్నీ. ఈ మా షాప్ పేరు ఆయుష్ ఆర్ట్స్ అని ఉంది సార్. ఇది జల్పల్లి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ? ఇది 7-8 ఇయర్స్ అయిపోయింది సార్. అప్పుడు ఎట్లా ఉండేది అంతా, ఇప్పుడు ఎట్లా ఉన్నది బిజినెస్? ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు కొంచెం ఎక్కువ క్రేజ్ ఉంది కస్టమర్కి అందరికి. ఇప్పుడు మీ దగ్గర కొనుక్కోవడానికి ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు? అన్ని దగ్గర వస్తుంది సార్. దూరం ఎంత దూరం వెళ్ళి? కర్నూలు ఉంది, చెన్నై ఉంది, చెన్నై ఉంది, అన్నీ ఉంది సార్. ఇప్పుడు ఈ గణేష్ బిజినెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారన్నా? నేను జాబ్ చేస్తా సార్. ఓకే, ఏం జాబ్ చేస్తారన్నా మీరు? నేను క్లౌడ్లో చేస్తా సార్, మార్కెటింగ్ సేల్స్ మ్యాన్ ఉన్నా. ఇప్పుడు గణేష్ మూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారిని చేస్తారా? లేదు సార్, తర్వాత జాబ్ చేస్తాం. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం ఎన్ని విగ్రహాలు తయారు చేశారన్నా? మనం సార్ 24-25 చేసాం సార్. 24-25. ఎంతమంది కళాకారులు చేశారన్నా? ఎక్కడికి? మినిమం 50 మెంబర్స్ ఉంటారు సార్. ఓకే, 50 మెంబర్స్. పేరు సత్యప్రసాద్ అండి. మేము గుంటూరు నుంచి వచ్చాము. మాది వాసు యూత్. గత 26 సంవత్సరాల నుంచి మేము కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. 25 సంవత్సరాల నుంచి కూడా మేము సుందర కళాకారు దగ్గర నుంచి మేము విగ్రహం తీసుకెళ్తున్నాము. సుందర కళ స్పెషల్ ఏంటి అంటే స్వామివారి విగ్రహంలో కళ ఉంటుందండి, చాలా బాగుంటుంది. విగ్రహం కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది. 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే తీసుకెళ్తున్నాము. సుమారు ఒక 18 అవర్స్ పడుతుందండి, 18 to 24 అవర్స్ పడుతుంది మాకు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మేము 9 నవరాత్రులు చేస్తాము. ఒక్కరోజు ఒక్కొక్క అలంకారం చేస్తాము. 10వ రోజు అన్నదానం చేస్తాము. 11వ రోజు ఊరేగింపు పెట్టుకుంటాము. ఊరేగింపులో కూడా రకరకాల వాయిద్యాలతో మేళతాళాలతో స్వామివారిని సాగనంపుతాం అనమాట. ప్రతిరోజు అన్నదానం చేస్తాము. ప్రతిరోజు 500 మందికి అన్నదానం చేస్తాము. చివరి రోజు 3000 మందికి అన్నదానం చేస్తాం మేము. అంటే ఈ ధూళిపేటనండి. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ అడ్డమవుతుందని చెప్పి వీళ్ళు ఇక్కడ మార్చుకున్నారు, జాలపల్లికి మార్చుకున్నారు. ఇదే ఫస్ట్ సంవత్సరం. ప్రతి సంవత్సరం ధూళిపేటలో తీసుకెళ్తాం. అక్కడ ట్రాఫిక్ బాగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి జాలపల్లికి మార్చారు మన వాళ్ళు. నమస్కారం అండి. మాది బాలగణేష్ అసోసియేషన్ దెందుకూరు గ్రామం, మాది ఖమ్మం జిల్లా మదిర మండలం, తెలంగాణ. మేము గత 39 సంవత్సరాలుగా ఈ వినాయకుడి చేస్తూనే ఉన్నామండి కంటిన్యూస్గా. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఒకే ప్లేస్లో 39 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వినాయకుడి ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం. సుమారు ప్రతి సంవత్సరం నవరాత్రులు పూజ చేస్తాం. ప్రతి సంవత్సరం అన్నదానము, అనేక పూజా కార్యక్రమాలు చేస్తాం. ఇది మేము ఆర్డర్ ఇచ్చి ఆల్మోస్ట్ 1 month అవుతుందండి ఇక్కడ సుందర్ సింగ్లో, మన సుందర కళాకారులు. రేపు తీసుకెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. ఇక్కడ 1.4 lakhs పెట్టి తీసుకున్నాం. 18 feet ఉంది.
ఎక్కడ తీసుకెళ్తారు? ఖమ్మం సార్. ఎప్పుడు వచ్చి ఆర్డర్ ఇస్తారు ఇక్కడ? మేము ఇది లాస్ట్ మంత్ 10th వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళాము. ఎంత పడుతుంది? ఇది 1,30,000 పడుతుంది. ఇక్కడ తీసుకోవడం గల కారణం ఏమన్నా? అంటే ఇంతకుముందు ధూల్పేటలో తీసుకున్నాం, తర్వాత ఇక్కడ లక్ష్మీగూడలో మంచి పాపులర్ ఉందని ఒక 3-4 years నుంచి మేము కంటిన్యూగా ఇక్కడే తీసుకుంటాం. మాది వచ్చేసి ఖమ్మం గుట్ల బజార్ అండి. మా ఖమ్మం డిస్టిక్ మొత్తంలో ఫస్ట్ టైము మా ఏరియాలో పెట్టింది. 45 సంవత్సరం అనమాట ఇది. 45 years నుంచి మేము దిగ్విజయంగా నవరాత్రులు చేస్తున్నాము. ఖమ్మం డిస్టిక్లో ఫస్ట్ బొమ్మ మా ఏరియాలో అనమాట. మీరు తీసుకెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది నైట్? రేపు మార్నింగ్ అవుతుంది, 1 day పడుతుంది, మినిమం 24 hours పడుతుంది. ఇప్పుడు DCM 2 కార్లు వచ్చాను సార్, ఆ కార్లలో పట్టుకుని వెళ్తాం. అయితే ఇటు నుంచి కొంచెం అవుటర్ రింగ్ రోడ్ ఇదంతా ఎక్కేసరికి మాకు ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది, వెళ్ళడానికి ఈజీగా ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. అందుకనే అంటే ధూల్పేట ద్వారా వెళ్ళాము, అక్కడ వీళ్ళకు ఉంది షాపు, వాళ్ళు ఇక్కడి నుంచి డెలివరీ ఇస్తాం, మీకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ మాకు సపోర్ట్ చేశారు. సో అందుకని మీ సైడ్ వచ్చాము. 9 రోజులు పూజ చేస్తాం అనమాట. 10 రోజులు నిమజ్జనం చేస్తారు.